హుస్నాబాద్ కేరళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సైన్స్ ఫెయిర్ ను నిర్వహించారు. పాఠశాలలోని విద్యార్థులందరూ సైన్స్ ఫెయిర్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకట మాట్లాడుతూ కేరళ స్కూల్లో ఈ విధమైన సైన్స్ ఫెయిర్ నిర్వహించడం చాలా గొప్ప విషయమని, గొప్ప కార్యక్రమమని, ఇందులో దాదాపు 180కి పైగా ప్రాజెక్టులు నిర్వహించడం జరిగిందని, ఇక హార్ట్ సిస్టమ్ కానీ, వేస్ట్ మెటీరియల్స్ ఏ విధంగా ఉపయోగించుకోవాలని కానీ, సోలార్ సిస్టమ్ కానీ, ఇలా చాలా రకాల తెలుగు, హిందీ, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, సోషల్కి సంబంధించినవి, కంప్యూటర్కు సంబంధించినవి విద్యార్థులందరూ చేసి చక్కగా వివరించడం జరిగింది. ఈ విధమైన సైన్స్ ఫెయిర్లు నిర్వహించడం ద్వారా పిల్లలకి సైంటిఫిక్ మెథడ్ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఐలేని అనిత, వార్డు కౌన్సిలర్ పున్నా లావణ్య సదానందం, ప్రిన్సిపల్ అండ్ చైర్మన్ రాజేందర్, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శైలేందర్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కేరళ హై స్కూల్లో మరి ఇంత చక్కగా సైన్స్ ఫెయిర్ నిర్వహించడం స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి స్టూడెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా ఒక 180 వరకు అన్ని వాళ్ళు ప్రయోగాలు తెలుగులో కానీ, హిందీ, ఇంగ్లీష్లో కానీ, మ్యాథ్స్లో, సైన్స్లో ఏ విధంగా పొల్యూషన్ విషయంలో కూడా మనం తడి చెత్త పొడి చెత్త వేస్ట్ మెటీరియల్తో కూడా ఎలా యూజ్ చేసుకోవాలి, ఇదంతా కూడా ఫ్యూచర్లో అవసరమైనవన్నీ మరి ఇంత చక్కగా నిర్వహించిన మరి పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా శుభాశీస్సులు. ఇంకా ఇలాంటి ప్రయోగాలు మీ నైపుణ్యాన్ని ఇంకా ముందు మంచిగా చక్కగా చూపించాలి. ఇలాంటి సైన్స్ ఫెయిర్లో పార్టిసిపేట్ చేసినప్పుడే మీ నైపుణ్యత బయటకు వస్తుంది. ఇక్కడే కాకుండా ఇంకా వేరే ప్రాంతాల్లో కూడా అక్కడ సైన్స్ ఫెయిర్లో కానివ్వండి, క్విజ్ పోటీల్లో కానివ్వండి విజ్ఞానం పెరుగుతుంది. ఇలాంటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఇంకా చక్కగా ముందు మంచి భవిష్యత్తు ఉండాలని అందరికీ స్టూడెంట్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ, మీరు ఉన్న సృజనాత్మక శక్తిని మీరు పరిశీలించేందుకు మీకు మాస్టర్స్ వేసిన చాలామంది హ్యూమన్ బాడీ గురించి, సిస్టమ్స్ గురించి రకరకాలుగా మీరు సైన్స్ ఫేర్ చేశారు. ముఖ్యంగా ఈరోజు ఏదో సైన్స్ ఫేర్ అయింది కదా అని మీలో సృజనాత్మక శక్తిని తీసి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత దాన్ని వదిలేయడం కాదు. ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరూ మనలో ఉన్న సృజనాత్మక శక్తిని మెరుగుపరుచుకుంటూ ఉండాలి. అలాగే హ్యూమన్ బాడీ సిస్టమ్స్ గురించి చెప్పారు. చాలా మంది మన బాడీలో ఉన్న సిస్టమ్స్ మర్చిపోయి కేవలం యూట్యూబ్ సిస్టమ్, కంప్యూటర్ సిస్టమ్లు బాగా ఇష్టపడుతున్నారు. ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఈ బాడీలోని సిస్టమ్స్ అన్నీ పనిచేస్తేనే ఈ సిస్టమ్ ఏం చేస్తాం, చూడగలుగుతాం. ఇందులో ఉన్న సిస్టమ్స్ పాడైతే, కాబట్టి ఫస్ట్ మన బాడీని బాగా కేర్ తీసుకుంటూ, అలాగే చిన్న పిల్లలు కూడా చాలా మంది భాష గురించి అన్ని విషయాలలో ఇక్కడ ఏది లేదు. ఒక విధంగా చెప్పాలంటే ప్రతి విషయం మీద అందరూ సైన్స్ ఫేర్ చేశారు. వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్. ఒకరిది బాగుంది, ఒకరిది బాగలేదని ఫస్ట్ ప్రయత్నం అనేది గొప్పది. అలాగే మీ అందరికీ ఇంకొకటి మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్ ఏంటిది ఎడ్యుకేషన్. కాబట్టి ఫస్ట్ మీరు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఇస్తూ, అలాగే సార్లు చెప్పింది, పేరెంట్స్ చెప్పింది విన్న వాళ్ళు ఎప్పుడూ బాగుపడతారు. కాబట్టి ఈ సందర్భంగా ఎంత పెద్ద ఎత్తున పిల్లలందరినీ ఇన్వాల్వ్ చేసి ప్రోగ్రామ్ చేయించిన ప్రిన్సిపల్ గారికి, మిగతా టీచర్స్కి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు.